ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథలను పిల్లలు భలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. కింద మనకి కామెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇలాంటివి ఎక్కువ చెప్పించండి, ఎక్కువ మాట్లాడండి రమ్మగారితో అనేసి అడుగుతున్నారు. సో మరి ఈ రోజు ఒక చందమామ కథ, కొంచెం పెద్ద కథ చెప్తా. ఓకే. ఒక కుంతల దేశం, ఎంతసేపు కుంతల దేశం పేరుస్తుంటుంది. ఆ పేరు అంటే విదర్భ దేశం చెప్దాం ఈసారి. పేరు మార్చుకోవచ్చు, మన ఇష్టం కదా. విదర్భ రాజకుమారుడు చంద్రసేనుడు. అయితే అతనికి ఏంటంటే ఏదో ఊహాసుందరిని పెళ్లి చేసుకోవాలని, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండేదట, కోరిక ఉండేది. అయితే ఏమైంది, ఎంతమందిని చూపించినా నచ్చేవాడు కాదు, అతనికి నచ్చేది కాదు. ఏమైనా నచ్చలేదు, అమ్మాయినా నచ్చలేదు, అలా అనేవాడు, వంకలు పెట్టేవాడు. అయితే కొంతకాలం తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడంటే రకరకాల దేశాల నుంచి బోళ్ళంతమంది అందగత్తెల పటాలని అన్నీ తెప్పించి ఒక చుట్టింట్లో, అంటే గుండ్రంగా ఉండే ఇంట్లో అంటిపించి అతను పుట్టినరోజు నాడు సాయంకాలం, అబ్బాయి చుట్టింట్లో నీకు ఆసక్తికరమైన విషయం ఉంది, పైకి వెళ్ళి చూసి నీకేం కావాలో చెప్పమన్నాడు. అయితే అన్ని పటాలు వెళ్ళాడు ఈ అబ్బాయి. పైకి వెళ్తే బోళ్ళంతమంది అందగత్తెల అమ్మాయిలు, రాజకుమార్తె ఫలానా రాజకుమార్తె ఫలానా రాజకుమార్తె అని రాసింది. అందరినీ చూస్తుంటే ఒక ఫోటోకి, ఒక చిత్రపటానికి కర్టెన్ వేస్తుంది, ముసుగేసేసారు. మామూలుగా మన వ్యక్తులకు ఎలా ఉంటుందంటే ఓపెన్గా ఉండే విషయం కంటే మూసుండే విషయం మీద మహా ఆసక్తిగా ఉంటుంది. ఈ కుర్రాడు ఏం చేశాడు, ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరూ బాగున్నారు, వీళ్ళతో సరిపెట్టుకోకుండా ఈ మూసున్న దాంట్లో ఏముందో చూద్దామని ఆ కర్టెన్ లాగాడు. అక్కడ ఉన్న అమ్మాయిని చూసరికి ఆయన పర్లే నచ్చింది, ఎంత బాగుందో, భలే అందంగా ఉంది. ఉండేసరికల్లా ఏం చేశాడు, ఆ పటం తీసుకొచ్చి, నాన్నగారు ఈ అమ్మాయి నాకు నచ్చిందండి అంటే ఆయన తెల్లబోయాడు. ఇదేమిట్రా, దీనికి ముసుగేసాం కదా, ముసుగేసిన పటం ఎందుకు చూసావు నువ్వు? ముసుగేస్తే ఇది వద్దని అర్థం. ఓహో, ఇది వద్దని అర్థం కదా, అందుకని ముసుగేసాం, మిగిలినవన్నీ ఓపెన్గా పెట్టాం. ఆ పటాల్లో ఏదో ఒకటి చూసి నేర్చుకోవాలి, ఈ అమ్మాయిని నచ్చుకున్నావేమిటి నువ్వు, ఇది వద్దన్నాడు. అనేసరికల్లా ఈ అబ్బాయి ఏమన్నాడు, మీరు అక్కడ 30 పటాలు పెట్టారు, నాకు ఇది నచ్చింది, ఈ అమ్మాయే నచ్చింది, ఎందుకు చేసుకోవద్దంటారు, మరి ఈ పటం ఎందుకు తెప్పించావు అని పోట్లాడాడు. తండ్రి అన్నాడు, పెద్దరాజు గారు, ఈ పటం మన ఇంటికి వచ్చే నాటికి బాగానే ఉంది, ఈ అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు, ఒక మాంత్రికుడు ఎత్తుకుపోయాడు, ఉక్కు కోటలో దాచిపెట్టాడు. ఈ అమ్మాయి అక్కడి నుంచి బయటికి రాదు, వాడు చాలామందిని ఇట్లాగే తీసుకెళ్ళిపోయాడు. మన దగ్గరికి వచ్చాక వాళ్ళ దగ్గర నుంచి కబురు వచ్చింది, రాజకుమార్తెని ఉక్కు కోటలో బంధించాడు అని. కాబట్టి ఇది లాభం లేదు, ఈ అమ్మాయి కుదరదంటే ఈ అబ్బాయి ఏమన్నాడు, ఉక్కు కోటలో ఉంటేడు, బంగారపు కోటలో ఉంటేడు, నేను వెళ్ళి తెచ్చుకుంటా, నాకు ఆ అమ్మాయి నచ్చింది, నాకు నేను రాజకుమారుని, నాకు నచ్చిన దాన్ని తెచ్చుకోలేకపోతే ఎందుకు ఈ రాచరికం వేస్ట్. నేను రాజుగారి అబ్బాయి కదా, ఏదో ఏమైనా అయితే నేను అబ్బాయి నా వల్ల కాదని ఊరుకుంటాను. నేను రాజకుమారుని, నాకు బోల్డంత శౌర్యం ప్రతాపం అవి ఇవి బోల్డన్ ఉన్నాయి, ఇవన్నిటి ప్రకారము నేను వెళ్ళి తెచ్చుకోవాల్సిందే తప్పిస్తే ఇప్పుడు అలాగే చేస్తాము. ఒక అమ్మాయి కోసం యుద్ధం చేసి అమ్మాయిని తెచ్చుకుంటున్నాం, మామూలుగా అలా చేస్తారు, ఇప్పుడు నేను ఎందుకు మాంత్రికుడితో యుద్ధం చేయకూడదు అని అన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే మనుషులతో యుద్ధం వేరు, మాంత్రికులతో యుద్ధం వేరు, ఇది కష్టమైన సంగతి, వద్దని తల్లి తండ్రి ఎన్ని విధాల బతిమలాడినా ఒప్పుకోలే అబ్బాయి, ఒప్పుకోలే, వెళ్ళాల్సిందేనన్నాడు. ఇక వాళ్ళకి విసుగు పుట్టి ఒక మంచి గుర్రం, ఓ పనివాడిని తోడిచ్చి వీళ్ళని వెతుక్కోమంటే వీరు అలా వెళ్తుంటే చాలా కాలం వెళ్ళాడు. ఆ ఉక్కు కోట అనే పదార్థం ఎక్కడుందో తెలియదు, దాని ఆనుపాను తెలియదు. మాంత్రికుడు ఎత్తుపోయాడు, ఉక్కు కోటలో పెట్టాడు పదమే అందరికీ తెలుసు. ఇలా కొన్ని అడవులు అవి దాటాడు. దాటిన తర్వాత ఏమైంది, ఒక అతను కనిపించాడు. కనిపించేసరికి సరే నువ్వెవరు ఏమిటి అంటే, నేను ఉక్కు కోట కోసం వెతుకుతున్నాను అని చెప్పి నువ్వెవరంటే నా పేరు పొడుగు, నేను ఎంత పొడుగైనా ఎదగలను అన్నాడు. వచ్చినవాడు ఏమిటి పొడుగా అలా ఎలా ఎదుగుతామంటే ఇదిగో అని ఇలా పొడుగ్గా సాగిపోయేటవాడు. ఇంత పొడుగైపోయాడు. వాడికి అంత పొడుగు, వాడికి ఎంతంత పొడుగు కాళ్ళు, ఎంతంత పొడుగు చేతులు ఉంటాయి, అంత పొడుగు అయ్యేసరికల్లా రాజుకి ఆశ్చర్యం వేసింది రాజకుమారుడికి. అబ్బా భలే బాగున్నావోయ్, నువ్వు నాతో ఉండాలి, నీలాంటి వాడు ఉంటే నా ప్రయాణం చాలా బాగా ఉంటుంది, రా అని తెచ్చుకుని ఈ పనివాడు ఉన్నాడుగా, వాడు చక్కగా వంట అది చేస్తాడు, ఈ పొడుగు కూడా చక్కగా భోజనం పెట్టి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, మనం ఉక్కుకోట వెళ్ళాలి, ఈ ఉక్కుకోట ఎక్కడుందో చూడు నువ్వు అనేసరికల్లా వీడింత పొడుగ్గా శుభ్రంగా సుష్టిగా తిన్నాడు వీళ్ళతోటి. ఈ పొడుగ్గా పైకి ఎదిగి ఆ చెట్ల మీద నుంచి దూరంగా అక్కడ ఫలానా చోట ఉక్కుకోట కనపడుతుంది, మనం చాలా దూరం వెళ్ళాలి, పద వెళ్దామని తీసుకెళ్ళేసరికి ఇద్దరు కలిసి దారిలో వెళ్తున్నారు. వాడికి తెలుసు కదా దారి, ఆ దారి ప్రకారం వెళ్ళడం మొదలుపెట్టారు. వెళ్తుంటే మధ్యలో ఒకడు కనపడ్డాడు. వీళ్ళిద్దరూ పలకరించుకున్నారు, ఈ పొడుగును ఆవాడు. వాడి పేరు ఏమిటంటే అడ్డం.
అడ్డం అట. అయితే అడ్డం అంటే నువ్వేంటి ఇలా లావుగా అవుతావా, నువ్వేమవుతావు, అడ్డంగా నుంచుంటావా అని అడిగితే కాదు నేను అడ్డంగా పెరుగుతానని వాడు అని గాలి లోపలికి పీల్చుకుని నోరు మూసేసుకున్నాడు. ఆ గాలి ఎలా ఎక్స్పాండ్ అయిందంటే ఇలా పెరగడం మొదలుపెట్టాడు అడ్డంగా. వాడు ఇంత అడ్డం, ఎంత అడ్డం అంటే వాడు పెరిగిన వాడి శరీరానికి చూసుకుని వీళ్ళిద్దరూ చెరో పక్కకి పరిగెత్తారు, లేకపోతే వాడి కింద పడి నలిగిపోవాల్సిందే. అంత అడ్డం పెరిగిపోగలడు, వాడి దగ్గర ఆ శక్తి ఉంది. సరే అప్పుడు చాలా చాలా బాగుంది అన్నారు. ఈ మొత్తం శరీరం అంతా దగ్గరికి తీసుకున్నారు. నువ్వు కూడా మాతో మాతో రా, మాతో పాటే ఉండు, మాతో పాటే తిందుగానని సరే తీసుకెళ్లారు. వీళ్ళు ముగ్గురు వెళ్తుంటే, ముగ్గురు అంటే రాజకుమారి పనివాడు గుర్రము ఉన్నాయిగా, వెళ్తూ ఉంటే వాళ్ళకు ఒక కుర్రాడు కనపడ్డాడు. వాడు ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకుని అట్లా నడుచుకుంటూ పోతున్నాడు. రాజకుమారుడు ఇదేమిటి వీడు ఇలాగా గంతలు కట్టుకుని ఎట్లా నడుస్తాడు, కళ్ళ గంతలు కట్టుకుంటే కష్టం కదా, ఇబ్బంది కదా అనేసరికల్లా ఆ అబ్బాయిని పట్టుకున్నారు. వాడి పేరు చురుకు కళ్ళు. ఆ అబ్బాయిని అడిగాడు, నువ్వు కళ్ళ గంతలు కట్టుకుంటే ఎట్లా నడుస్తావో, ఈ కళ్ళ గంతలు ఏంటి? కాదండి, నేను చూశానంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి, గంతలు లేకపోతే. గంతలున్నా నేను చూడగలను, ఓహో ఎక్కడున్నా నేను చూడగలను, ప్రతి వస్తువు నా కంటికి కనపడుతుంది, గంతలు తీస్తే ప్రమాదం వస్తుంది అన్నాడు. ఏది తీసి చూపించంటే వాడు గంతలు తీయగానే ఆ దగ్గరలో ఉన్న చెట్టు భగభగా మండిపోయి కాలిపోయింది. వాడు వెంటనే గుడ్డ కట్టేసుకున్నాడు. ఇలా అవుతుంది, అందుకని నేను కళ్ళ గుడ్డ తీయను, కానీ నాకు ప్రతిదీ కనపడుతుంది అనేసరికల్లా అప్పుడు ఇతను ఏమన్నాడు, మాకు దారి తెలుసు, కాకపోతే ఏదో అలానే పొడుగు చూశాడు కదా, తెన్ను తెలీదు ఏ రకంగా వెళ్ళి ఏం చేయాలో, కాబట్టి నువ్వు ఏదైనా చెప్పమంటే వీడు ఏం చేశాడంటే ఈ కళ్ళ తన దృష్టిని బాగా కేంద్రీకరించి రాజకుమార్తె ఉక్కు కోటలో ఉందని, ఫలానా చోట ఉందని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ పొడుగు ఏం చేశాడు, తన శరీరాన్ని అమాంతం పెంచి ఈ రాజకుమారిని, పనివాడిని, ఈ చురుక్కళ్ళవాడిని, అడ్డాన్ని నలుగుని ఇలా పట్టుకుని సందిటి పట్టు గబగబా ఉక్కు కోట వైపుకి నడిచేశాడు. ఇంత పొడుగాటి వాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్తాడు కదా, అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఏమైంది, బయట బోల్డ్ అన్ని రాతి గుర్రాలు, రాతి మనుషులు, అసలు ఎంతమంది ఉన్నారో అట, అన్ని రాతివే. అక్కడి నుంచి ఇదేం చెప్పాడంటే, ఈ ఉక్కు కోటలో నలుగురు కోసం వంట చేస్తున్నారు, మన నలుగురు కోసమే వాళ్ళు వండుతున్నారు, మనం వస్తామని వాళ్ళకి తెలుసు అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు ఆ ఉక్కు కోటలోకి. వెళ్తే వంట అవుతోంది, ఎవరో వంట చేస్తున్నారు, చక్కగా కూర్చున్నారు, నలుగురు భోజనాలు చేశారు. పనివాడిని గుర్రాన్ని వదిలిపెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయారు. నలుగురు భోజనం, రాజకుమారుడు, పొడుగు, అడ్డం, చురుక్కళ్ళవాడు, రాజకుమారుడు నలుగురు కలిసి భోజనం చేశారు. ఓ గదిలో కూర్చున్నారు. కూర్చుంటే ఒక ముస్సలి గూనివాడు, వంగిపోయి ఉన్న ఒకవాడు వచ్చాడట. గూనెతనం వచ్చి నడుముకి ఉక్కు అంటే ఐరన్ లాంటిది, కొంచెం నల్లగా ఉంటుంది, 3 కట్లు ఉన్నాయట వాడి నడుముకి, 3 కట్లు ఉన్నాయి. అతను ఏం చేశాడంటే వస్తూ తనతో ఒక అమ్మాయిని చేత్తో పుచ్చుకొచ్చాడు. వచ్చేసరికల్లా ఈ రాజకుమారుడు గుర్తుపెట్టేశాడు, ఈ అమ్మాయి నేను ప్రేమించింది అని ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళి మాట్లాడబోయాడు. ఆ అమ్మాయి అలా చూస్తూ నుంచింది, అది మెలకుగా లేదు, నడిచొస్తోంది, స్పృహలో లేదు. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, ఈ గూనివాడు, ఇదిగో నీకు కావాల్సిన రాజకుమార్తె, దీనికోసమే నువ్వు ఇంత దూరం వచ్చావు, తెల్లవారే వరకు ఈ అమ్మాయిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాపలా కాయాలి, గది దాటి వెళ్ళిపోయిందో నువ్వు రాయి అయిపోతావు, గదిలో నుంచి బయటికి పోకూడదు, దీనికి బయటికి వెళ్ళనివ్వకుండా కాపలా కాయమన్నాడు. సరే అమ్మాయి నువ్వు ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ అబ్బాయిలు నలుగురు భోజనం చేశారు కదా, మెలకుగానే కూర్చున్నారు. ఈ పొడుగు ఏం చేశాడు, ఓ చోట గదిలో పక్కన నిలబడి చుట్టూతా ఏమున్నాయో పరిశీలిస్తున్నాడు. ఈ అడ్డం తన శరీరాన్ని పెంచి గదిలో నుంచి బయటికి వెళ్ళే అన్ని మార్గాల్ని మూసేశాడు, శరీరంతో మూసేశారు. చురుక్కళ్ళ వాడు అట్లా నిద్రపోకుండా నుంచున్నారు. కాసేపు అయ్యాక మెల్లిగా నలుగురికి నిద్ర వచ్చేసింది. తెల్లవారబోతుండగా మెలకు వచ్చి చూసుకున్నారు, ఏది రాజకుమార్తె లేదు, వీళ్ళకేమో నిద్ర వచ్చేసింది. అయ్యో, అమ్మో సూర్యోదయం అయిపోతుందని ఈ రాజకుమార్తె ఎక్కడుందని వెతికితే ఈ పొడుగు తన శరీరాన్ని పెంచి దూరంగా చూస్తున్నాడు, కానీ వాడికి కనపడదు. చురుక్కళ్ళ వాడు దృష్టిని కేంద్రీకరించగానే వాడికి ఏం కనపడిందంటే, ఇక్కడికి 100 ఆమడల దూరంలో ఉన్న ఒక మర్రి చెట్టు మీద మర్రి కాయలో రాజకుమార్తెని బంధించి ఉంచారు. కాయలో ఉంది. అయ్యో, ఆయన సరికల్లా వీడేం చేశాడు, ఈ పొడుగు వెంటనే ఇంత పొడుగ్గా పరిగెత్తి పగాబగా అంగలేసుకుంటూ ఈ 100 ఆమడల దూరాన్ని దాటేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మర్రి కాయని తీసుకొచ్చేసాడు. ఆ కాయని తెచ్చి ఇట్లా గదిలో పడేయంగానే అమ్మాయిగా మారిపోయింది. అది ఈ ముసలివాడు వచ్చాడు తెల్లవారంగానే, రాజకుమార్తె ఇక్కడే ఉంది. వాడు ఎలా చేశారు అన్నాడు, కానీ వాడి నడువుకి 3 ఉక్కుతోటి కట్లు కట్టినాయి, ఓ కట్టు విడిపోయిందిట, 2 కట్లు ఉన్నాయి. వాడు గొణుక్కుంటూ ఈ అమ్మాయిని చేత్తో పుచ్చుకు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడే ఉండండి అన్నాడు. పగలల్లా వీళ్ళు అటు ఇటు తిరిగి చూశారు, కోటంతా చూశారు, వజ్రాలు, వైడూర్యాలు, ఆభరణాలు ఎన్ని ఉన్నాయో, ఎంత సంపదో, కానీ అన్ని చోట్ల గుర్రాలు, ఏనుగులు లేవు. గుర్రాలు, ఎడ్లబళ్ళు, గుర్రబళ్ళు,
మనుషులవి మట్టి బొమ్మలు, రాతి బొమ్మలే ఉన్నాయి. అంతా కూడా రాతితోని. రాతితోటే, ఏం లేవు అక్కడ. బాగా అన్ని పెట్టెల నిండా బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు అలా బోల్డ్ అని ఉన్నాయన్నమాట. సరే, రెండో రోజు సాయంకాలం మళ్ళీ వీళ్ళు రాత్రి అలా అన్నాలు తినేశారు. ఆ గూనివాడు రాజకుమార్తెను తెచ్చాడు. ఇంకో 2 రోజులు నువ్వు కాపాడాలి ఇవన్నీ అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. అమ్మాయి ఏమీ స్పృహ లేదు, అడిగినా మాట్లాడినా ఏమీ లేదు. సరే, వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ నిన్నట్లాగానే బాగా కేర్ఫుల్గా ఉన్నారు. అయినా సరే వీళ్ళకి నిద్ర వచ్చింది. తెల్లారేసరిగా లేదు అమ్మాయి. అమ్మాయి లేదు. లేకపోయేసరికి అప్పుడు మళ్ళీ చురుకు కళ్ళ వాడిని ప్రేరేపించారు, ఎక్కడుందో చూడరా నాయన. మరి చూడాలి కదా ఎవరో ఒకళ్ళు. ఈసారి ఈ అమ్మాయి ఎక్కడుందంటే అక్కడెక్కడో ఇంకా దూరంలో ఒక చిలక గుడ్డులో ఉంది. ఓహో. మళ్ళీ ఈ పొడుగువాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గుడ్డును తీసుకొచ్చాడు. గుడ్డును తీసుకొచ్చి ఆ గుడ్డును కాస్త గదిలో పెట్టంగానే మళ్ళీ అమ్మాయిగా మారిపోయింది. పొద్దున గూనివాడు వచ్చాడు, 2 తిట్లు తిట్టాడు వీళ్ళని. ఈ నడువుకి 2-3 కట్లలో ఒకటి కట్టు నిన్న ఊడిపోయిందా, రెండో కట్టు వాళ్ళు ఊడిపోయింది, ఇంకొక కట్టుకు మిగిలింది. వాడు సణుక్కుంటూ విసుక్కుంటూ వీళ్ళు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదని ఆ అమ్మాయి చేయి పుసుకుని బరాబరా లాక్కుంటూ రాజకుమార్తెను తీసుకుపోయాడు. 3వ రోజు రాత్రి ఏం చేశారు, అన్నాలు తిన్నారు. ఈ రాజకుమార్తె వచ్చి నుంచునుంది వీళ్ళ దగ్గర. ఒక మంచం మీద పడుకోబెట్టారు. అమ్మాయిని మెలకుగానే చూస్తూనే ఉంది. వీళ్ళు చూస్తూ 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 నిద్రపోయారు. సూర్యోదయానికి కొద్దిసేపు ముందే వీళ్ళకి మెలకు వచ్చింది. చూసుకున్నారు, అమ్మాయి లేదు, మాయమైపోయింది. ఇప్పుడు ఈసారి చూస్తే ఎలా కనపడిందంటే వాళ్ళకి ఒక సరోవరంలో నిండా నీళ్లున్నాయి. ఆ సరోవరంలో అడుగున ఒక ముత్యపు చెప్ప ఉంది. ఆ చిప్పలో ఒక ఉంగరం ఉంది. ఉంగరంలో ఉంది రాజకుమారి, ఉంగరంలో ఉన్న ముత్యంలో. ఓహో. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు కాస్త, అంటే మరి అక్కడ సరోవరం లోపల ఎక్కడుందో కనపడుతోంది. సరే, వీళ్ళిద్దరు పొడుగు అడ్డం ఇద్దరు పరిగెత్తారు. ఈసారి అడ్డం ఏం చేశాడంటే శరీరాన్ని పెంచి సరోవరంలో ఉన్న నీళ్ళన్నీ తాగేసేట. మొత్తం నీళ్లు తాగేయంగానే సరోవరం ఖాళీ అయిపోయింది. వీడు గబగబా ఆ ముత్యాన్ని లోపల ఉన్న ఉంగరాన్ని తీసాడు. ఉంగరాన్ని తీసేసరికి ఈ లోపల ఏమైంది, మెల్లిగా సూర్యుడు వచ్చేసాడు. ఈ ముసలివాడు గది దగ్గరకు వచ్చేస్తుండేసరికల్లా వీడు ఏం చేశాడంటే ఎక్కడో ఉన్నారు అక్కడి నుంచి గురి చూసి ఆ ఉంగరాన్ని డామని గదిలో పడేలాగా కిటికీలోంచి విసిరేసాడు. వాడు లోపలికి వచ్చేసరికల్లా ఈ ఉంగరం వచ్చి నేల మీద పడింది. ఇది కాస్త అమ్మాయిగా మారిపోయింది. మారిపోగానే స్పృహ వచ్చేసింది అమ్మాయికి. వెంటనే ఈ ముసలివాడు నడువుకి 3వ కట్టు ఉంది కదా, అది 3వ ఉక్కు కట్టు విరిగిపోగానే వాడు ఒక కాకిలాగా మారిపోయి కీ బ్యామని కావమని పిచ్చి పిచ్చిగా అరుచుకుంటూ ఈ కిటికీలోంచి బయటకు వెళ్ళిపోయాయి. బయటకు వెళ్ళిపోయేసరికి అప్పటిదాకా ఉక్కుగా ఉన్న కోటంతా సినిమాలలాగా మారిపోవటం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఈ అమ్మాయి అడిగింది, మీరు ఎవరు, ఏమిటి, నన్ను ఇక్కడి నుంచి కాపాడారు, వీడు రాక్షసుడు నన్ను ఎత్తుకొచ్చేసాడు. ఇప్పుడు ఆ మాంత్రికుడు ఏంటంటే మాంత్రికుడు కాకి అయిపోయాడు కదా. అక్కడి నుంచి ఈ చురుకళ్ళవాడు పొడుగు అడ్డం కూడా వచ్చేసారు ఇక్కడికి. వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకున్నారు, ఆ మొత్తం కోట నిండా ఉన్న అన్ని రాతి మనుషులు, అన్ని మట్టి మనుషులు, మట్టి విగ్రహాలు మనుషులుగా గుర్రబళ్ళుగా మారిపోయారు. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఈ రకంగా ఉండిపోయారు. అక్కడి నుంచి పెట్టెల నిండా వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి కదా, ఒక్కో పెట్టెలోంచి 10-20 అమ్మాయిలు చొప్పున బయటకు వచ్చారు. ఓహో. మణులుగా చేసి వాటిని దాచిపెట్టాడు. ఈ రాజకుమారిని చాలా సంతోషించి నన్ను పెళ్లి చేసుకోమని ఒప్పుకుంది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈ స్నేహితుల్ని 3 కూడా వెంబడబెట్టుకుని ఈ రాజకుమార్తెలందరినీ వాళ్ళ కోసం వచ్చిన బళ్ళు, గుర్రాలు, మనుషులు ఉన్నారు కదా, ఎవరి దారిని వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించేసి తను కూడా ఈ రాజకుమార్తెను తీసుకుని ఇంటికి వచ్చి హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. ఈ 3 తన రాజ్యంలోనే తలా ఒక ఉద్యోగం ఇచ్చేసి చక్కగా దగ్గర పెట్టుకుని వాళ్ళతోటి వాళ్ళ స్నేహం ఎప్పుడు పోకుండా ఉంచుకున్నాడు అనమాట. అయిపోయింది కథ కంచికి, మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. జానపద కథ. ఊహకి అందకుండా పిల్లల కంటే మనం చెప్పేయచ్చు, కానీ ఆలోచిస్తే సాధ్యమా అనిపిస్తోంది. అంటే సాధ్యం కానివే కదా కథలు. అలాంటి కథలు మనం చూడలేదా, సూపర్ హిట్ అయిపోయింది కదా, ఎక్కడో పడిన పిల్లాడు ఇక్కడ తేలేడు. జానపద కథలు అలాగే కదా ఉంటాయి. ఇలా విపరీతంగా ఇప్పుడు కథ అంటే మీకు రియల్ గా జరిగే దాని మీద అంత ఆసక్తి ఉండదు కదా, విపరీతంగా ఉండేదే ఆసక్తికరంగా ఉంటుంది. జరిగుండొచ్చు. అదే బాగుంది రమ్మగారు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి.